హృదయం, 2 శుద్ధి గలవారు, 3 దేవునికి చూసేవాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవునికి చూడడానికి చాలామంది అక్కడ ఇక్కడ వెళ్ళి తిరుగుతున్నారు. మతము చాలా చోట్ల దేవునికి చూడడానికి ఏమవుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఎన్నెన్నో క్రియలు చేసి ఉన్నారు. కానీ దేవునికి చూడడానికి ఏం చేయక్కర్లేదు. కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయం శుద్ధి గలవారైతే మీరెవరికి చూడగలుగుతారు? అంటే ఈ రాత్రి మనం కూడా హృదయ శుద్ధి కలిగివారుగా ఉంటే దేవుడికి మనం ఏం చేసి చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సందర్భట్లాగా దేవుడు కోరుకున్నది ఏమంటే మన హృదయము శుద్ధి గలవారుగా ఉండాలి. మనం సమయ గ్రంథములో చెప్పినది మీకు అందరికీ తెలుసు. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు మనం అందరం మన హృదయం చూసుకున్నాము. మనుషునికి అవసరము పైరూపమే, అదే వారికి నచ్చింది. స్తోత్రం. కానీ దేవునికి ఏది నచ్చింది? అందరం హృదయం అండి. దేవునికి స్తోత్రం. బయట బాగుంటే చాలా మంది అనుకున్నారు అదే అంత అందం కలిగినట్టు, కానీ అది కాదు. మన లోపల ఎలాగుందో అదే దేవుడు ఏం చేసుకున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఈ పరిస్థితులు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పైన పాత్రలన్నీ పైన ఏమవుతుంది అడుగుతాడు, కానీ లోపలే భాగం ఏం చేయలేదు, కడగలేదు, శుద్ధి చేయలేదు. అందుకే కొందరికి అందరికి ఇష్టము బయట బాగా అందంగా ఉండడానికి ప్రయత్నించుంటారు, బయటలు బాగా ఉండడానికి ప్రయత్నం. కానీ మన హృదయము శుద్ధిపరచడానికి మనిషినే చేయదు, ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు కూడా కొందరికి ఏం అవ్వలేదు, అర్థం అవ్వలేదు. అందుకని యాకోబు దానికి చెప్పిన ఒక మాట ఉందండి, అది మీరు చూడాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో యాకోబు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకి వచ్చును అని. ఆ తర్వాత పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయం ఏం చేయాలి? పరిశుద్ధపరచుగా. ఇప్పుడు ద్విమనస్సు అంటే రెండు మనస్సు కలిగేవారు. అటువంటి వారు తన మనసు ఏం చేయాలి? పరిశుద్ధపరచడానికి దేవుడు సెలవుచున్నారు, వాక్యం సెలవుచున్నారు. అప్పుడు దేవునికి కనబడడానికి ఉన్న ఒకే ఒక మార్గం మన హృదయ శుద్ధి. వెళ్ళక్కర్లేదు, దేవునికి మనం ఏం చేసుకోవచ్చు, చూడగలగచ్చు. దేవునికి స్తోత్రం. కానీ కొందరికి కన్ను ఉంది, కన్ను లేదా, 2 కన్ను ఉంది, కానీ దేవునికి చూడడానికి ఉన్న కన్ను లేదు. చాలా మందికి కన్ను ఉన్నవారు లేదు. 2 కన్ను మనకు అందరికీ ఉంది. దేవుడు కన్నును బట్టి దేవుడు అందరికీ అనుగ్రహించి 2 కన్ను దేవుడు మనకిచ్చేది. కానీ దేవునికి చూడగానున్న కన్ను నీ హృదయం. అయితే దేవునికి మీరే చేస్తున్నారు. అందుకని రాత్రి నీ బయటలో కన్నుతోని కాదు దేవునికి చూడండి, లోపల నీ హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవునికి చూడగలుగుతున్నారు. ఎందుకని ఈ రాత్రి దేవుడు బిడ్డలే చేయాలి, దేవునికి చూడడానికి నీ హృదయం శుద్ధి గల వారుగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు వాక్యం చెప్పి ఎపిసి పత్రికలు మీకు అందరికీ తెలుసు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో చెప్పిన మాట, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకొండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వారు ఏం చేస్తున్నారు? అవిశ్వాసులైన వారి మనోనేత్రం ఏం చేశారు? అప్పుడు చూడడానికి ఉన్న ఆ మనోనేత్రం ఏమైంది? గుడ్డితనం చేశారు వారు.
దేవుడు మంచి హృదయం వారికి ఇచ్చారు, కానీ వారే ఏం చేస్తున్నారు? అది మనమేత్రం అండి, మనస్సులే కన్ను. అది ఏం చేశారు? ఇప్పుడు మోయబడి అది గుడ్డితనం చేసి ఉన్నా కాబట్టి వాళ్ళు దేవునికి ఏం చేయలేదు, అది వెనక్కి ప్రవర్తించినది దేవుడు కాదు, సాతాను శక్తి. ఆ శక్తి కొట్టి ఎక్కడ రాయబడింది? ఈ యుగ సంబంధమైన దేవత అని రాయబడింది. ఒక్కొక్క యుగంలో ఉన్న ఆ దేవత శక్తి దేవునికి చూడడానికి ఉన్న కన్ను ఏం చేశారు? వృద్ధితనం చేసిన కాబట్టి చాలా మంది దేవునికి సరి అయిన దేవునికే చూడలేదు. అందుకని గుడ్డితనం చేసిన కాబట్టి వారికి చూడనన్నీ దేవుడుగా కనిపిస్తున్నారు. కన్ను గుడ్డితనమైన కాబట్టి చూసినన్ని దేవుడుగా కనిపిస్తున్నదని దేవుడు మనోనేత్రం వెలిగింపబడిన వాడు మాత్రమే దేవుడిని చూడగలడు. మనమందరూ దేవునికి చూడగలగడానికి దేవుడు సహాయం చేయను. పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్పిన మాట 1:17-18 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఎఫెసీయులున్న విశ్వాసులకి పౌలు గారు చెప్తున్నది అంటే నీ మనోనేత్రం ఏం చేయాలి? వెలిగింపబడాలి. సాధారణంగా పాస్టర్ ప్రార్థన చేయాలి, మా విశ్వాసులు బయటలు కన్ను ఏం చేయాలి? వెలిగింపబడాలని చెప్పవలసినది. కానీ ఈ దైవ మనుషులైన నెక్స్ట్ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే నీ బయట కన్ను వెలిగింపబడలేకపోయినా కానీ నీ లోపల కన్ను ఏమవ్వాలి? వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ రాత్రి బయట కన్ను చూడలేకపోతే పర్వాలేదు, నీ మనోనేత్రం కన్నే చేయాలి, వెలిగింపబడాలి. దాన్ని బట్టి పౌలు గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. కాబట్టి నేను చెప్పిన మాట ఏమంటే ఇది ఏ దేవుడికి స్తోత్రం కలిగిన. ఒకటి నేను చెప్పిన మాట, ఈ మనసు ఒకటి కన్నండి, మనసు ఒక కన్నండి. అలాగా శరీరం కూడా ఒకటి కన్ను ఉంటుంది. శరీరంలో ఒక భాగం కూడా కన్ను అని రాయబడింది. యోహాను సువార్త 9:6 చూడండి. మీకు అందరికీ తెలిసిన ఆయన ఇంట్లో చెప్పి నేల మీద ఉమ్మి వేసి భూమితో బురద చేసి వారి కన్నుల మీద. ఇది ఏది? బయట ఉన్న శరీరం ఒక కన్ను అండి. దేవునికి ఆ మనిషికి కన్ను ఏమైంది? గుడ్డితనమైంది. ఎప్పటి నుండి? పుట్టుడుగా మొదలుకొని ఆడే చేస్తున్నారు, గుడ్డివారిగా ఉన్నారు. అందుకని అది శిష్యులు ఒక మాట దేవునికి అడిగారు, దేవుడా ఈ తల్లిదండ్రి చేసిన కాబట్టి కొరటకి ఇలాగా గుడ్డితనం. అప్పుడు దేవుడు చేశారు. దేవుడు ఏం చెప్పారు? అది కాదు, ప్రత్యక్షం అవడానికి దేవుడికి స్తోత్రం కదా. ఈ రాత్రి దేవుడు సంఘ బిడ్డలు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నాలోనిలో నీలోనిలో దేవుడి క్రియలు జరగడానికి ఏదో సంగతి మనలోనే జరుగుతుంది. నేను చెప్పిన మాట అర్థమవుతుంది. ఇప్పుడు నీ జీవితంలో జరిగినదన్నీ దేని కొరకు? దేవుడి క్రియ నీ జీవితంలో జరగడానికి. అందుకని భయపడకుండా దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ క్రియ నా జీవితంలో ఏం చేయాలి? జరగాలి అని ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేసిన ఎడల దేవుడు ఏం చేస్తున్నారండి? అద్భుతం చేసి. మూడవదే దేవునికి స్తోత్రం కన్ను గురించి చెప్పిన మత్తయి సువార్త 6:22. ఇది ఆత్మీయ కన్ను గురించి అక్కడ చెప్తున్నా. మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఆత్మీయ కన్ను అండి. దేవునికి కన్ను గురించి చెప్పారు. ఒకటి మనస్సు ఒక కన్ను అండి. రెండు శరీరము ఒక భాగంలో ఒక భాగం, శరీరంలో ఒక అవయవము
కన్నుగా అని చెప్పారు. మూడవది అని చెప్పారు ఆత్మీయ కన్ను అని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. అందుకని ఈ రాత్రి దేవుడు సంగమా, కొందరికి ఇప్పుడు ఈ కన్ను లేదు. ఏది కన్ను? స్తోత్రం. ఆత్మీయమైన విషయం తెలుసా? అన్నిటికీ చాలా మంది ఇంపార్టెంట్ చేసేది దేనికి? శరీర సంబంధమైన విషయం వరకు. ఆత్మీయ విషయంలో ఎవరేం చేయను. ఇంపార్టెంట్ ప్రధానమైన ప్రథమ స్థానం ఏమి ఇవ్వాలి? ఆత్మీయ విషయంలో దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ దేవుడు చెప్పిన మొదటి దేవుని రాజ్యం, మొదటి నీ ఆత్మీయ విషయం, రెండవది నీ పని చెయ్యాలి. చాలా మంది ఏం చేసిన ఏదో మొదటి చెయ్యాలో అది వెనక చేసిన, వెనకలే చెయ్యాలో అది చేసిన. దేవునికి ఈ రాత్రి నీ జీవితం ఒకసారి నీ ఆలోచించాము. దేవునికి దేవా, నేను దేవుడిలోనికి ఆత్మీయ విషయంలో ఎదగడానికి నేనేం చెయ్యాలి? విశ్వాసుల జీవితంలో ఆత్మీయ విషయంలో చాలా మంది పడిపోయారు. ఆత్మీయంగా వారు ఎదగడానికి ఏం లేదు, ప్రయత్నించండి. దాని గురించి ప్రయత్నించండి. ఆత్మీయ విషయంలో నీ ఆత్మీయ విషయంలో నీ కళ్ళు తెరిచి ఉంటే నీ జీవితం మొత్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఈ కాలంలో చాలా మంది విశ్వాసుల ఆత్మీయ కన్ను ఇప్పుడు కూడా ఏమైంది? గుడ్డితనం. దేవునికి స్తోత్రం. ఆత్మీయ విషయంలో వారంట ప్రార్థన విషయంలో కానీ, ఆత్మీయ విషయం అంటే ఏంటంటే అనుకున్న ప్రార్థన విషయంలో, చర్చికి వెళ్ళిన విషయంలో, బైబిల్లో చదవన విషయంలో, వాక్యం వినడం విషయంలో, ఇదకే నీ ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? మొదటి స్థానంగా వాక్యానికి మొదటి స్థానం, ప్రార్థనకి మొదటి స్థానంగా, దేవుని ఆరాధనకి వెళ్ళిన మొదటి స్థానం. ఇది అలా చేసిన అనుకో, నీ జీవితంలో ఏమవుతున్నది? ఆత్మీయంగా నీ ఎదుగుతుంది. అందుకని రాత్రి దేవునికి స్తోత్రం. దేవుడు సంగమా, నీ మనోనేత్రం ఏం చేయాలి? యేసు చెప్పిన మాట ఏమంటే మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటండి? దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తున్నారు? దేవునికి చూస్తున్నారని దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ఈ రాత్రి మనం ఏం చేయాలి? దేవునికి చూడడానికి మన కన్ను ఏం చేయాలి? వెలిగింపబడాలి. దేవునికి స్తోత్రం. ఈ యెరెమయా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వాక్యం చదివినప్పుడు అక్కడ హృదయము అన్నిటికంటే మోసగలమని చెప్తున్నారు అండి. దేవునికి చూడడానికి ఉన్న ఆ హృదయమైన కన్ను ఏమైంది? మోసకరమైనది. తర్వాత చదవండి. అంటే అది ఎబ్రాయ భాషలో ఏమవుతున్నారు తెలుసా? స్వస్థపరచలేని విధములున్న రోగం. ఏది? హృదయానికి ఉండిన వ్యాధి ఏం చేయను? స్వస్థపరచలేదట. దేవునికి స్తోత్రం. దేవునికి చూడడానికి ఉన్న హృదయ ఆ కన్ను చాలా మందికి పోయింది. దేవునికి మతమునికి వెనకలేని వాడు పోయింది. దేవుని బిడ్డలు కూడా కన్ను ఏమైంది? పోయింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ మనోనేత్రం అంటే నీ హృదయ శుద్ధి కలిగిన వాడు అయితే దేవునికి చూస్తాను. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి హృదయంలో ఏముండాలి? శుద్ధి కలగాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసు అలాగా చెప్పారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం 9-19 చూడండి ఒకసారి. 15వ అధ్యాయం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ఆయన పైన చూడమ్మా. చూడండి. నోటి నుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును. హృదయంలో వచ్చినది నోటి నుండి వస్తుంది. హృదయంలో ఏది ఉందో అదే ఆ పలకడం అంటే హృదయమే ఏం చేస్తున్నారు? నేను ఏం చేస్తున్నారు?
అపవిత్రపరుచున్నాడు. హృదయమే అపవిత్రత ఏముంది ఉన్న చోట ఎంతమందికి అర్థమైంది? మనిషి అనుకున్నారంటే ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలన్నీ చేస్తే ఏమి ఫలితమురా? ఏంటి లేదు, ఆత్మశుద్ధి. హృదయం లేదు. మనకి చెప్తే హృదయంలో శుద్ధి లేకుండా మీరు పాట పాడిన కానీ, వాక్యం ఇచ్చిన కానీ, ప్రార్థన చేసిన కానీ, చర్చికి వెళ్ళిన కానీ ఏటి ఫలితం లేదు. ఎక్కడికి నీకు శుద్ధి లేదు. బట్టలకి శుద్ధి ఉంది, శరీరంలో సబ్బు వేసారు, స్ప్రే కొట్టారు, దాన్ని వేసారు, కానీ నీ మనస్సు నీ హృదయానికి ఏం చేయలేదు. వేసి చూసారంటే నీ హృదయానికి ఏం లేదండి, శుద్ధి లేదు. అక్కడే ఘోరమైన పాపం. అక్కడే 13 విధములు ఉన్న పాపం ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 18, 19, 20 వాక్యములు ఇంతకు మీరు చదువుతా మీకు అర్థం అవుతున్నారు. అది అక్కడ కూడా చదవడానికి అక్కడ లేదండి. ఈ రాత్రి దేవుడి సంఘమా, దేవుడికి స్తోత్రం. నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధిగా అవార్డుగా ఉండేది. సోదరు కలిగి హృదయం ఏమావాలి? శుద్ధి కలిగి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రసంగి పుస్తకం లేదండి. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 11వ వాక్యం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయములందు ఉంచారండి. ఏంటండి? శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. గాని అంటే అక్కడే రాయబడి ఏమంటుంది? ఇటర్నిటీ. He has also planted eternity in the human heart. నీ హార్ట్ ఏముంది? అనాదిత్వం అన్నది నీ హృదయంలో దేవుడు సంచరించాడు. ఇటర్నిటీ తెలుగులో ఏం చెప్తుంది? అనాదిత్వం. అనాది అర్థమైందా? నీ హృదయంలో అంటే చాలా మనకి తెలుగులోకి వచ్చినప్పుడు శాశ్వతమైన జ్ఞానం. అది ఇంగ్లీష్లో అలాగే కాబట్టి ఏమండి? ఇటర్నిటీ. దేవుడు నీ హృదయం ఏముంచాను? అనాదిత్యం అంటే పరలోకం నీ హృదయం దేవుడు సంచయించుకొంచారు. ఎంతమందికి అర్థమైందని తెలియదండి. పరలోకంలోకి వెళ్ళడానికి ఉన్న మార్గము అన్ని ఎక్కడ ఉంది? హృదయంలో. అక్కడ నీ వెలిగింపబడలేకపోతే ఏమవుతుంది? అక్కడ శుద్ధి కలిగలేకపోతే ఏమవుతుంది? నేను అనుకున్నాను మీరు ఇది చెప్పినప్పుడు ఆయన గట్టిగా సోదరు చెప్తానని అనుకున్నాను. ఇటేనంటే మన నిత్య కాదు. అవును కదా? నిత్యదేవి చెప్తుంది. అనాదిత్యం. దేవుడు మన హృదయంలో ఏం చేశారు? ఉంచారు. అంటే ఆయన అర్థం ఇక్కడ నరడానికి వెళ్ళాలో పరలోకంలోకి వెళ్ళాలని ముందుకు దేవుడు అక్కడ పెట్టేయలేదు. నీ హృదయం ఉంది. నేను చెప్పిన అర్థమైంది అయితే సరేనా? ఇప్పుడు నీ హృదయం శుద్ధి గలవారుగా ఉండలేకపోతే నీ ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు దేవుడు ఎందుకు పెట్టి నీ హృదయంలో సెట్ చేసి ఉంచారు. పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? ఎక్కడ ఉంది? అది మన హృదయంలో ఉంది. దాన్ని బట్టి ఆ హృదయం సరిగా శుద్ధి కలగ వారుగా ఉండే కరెక్ట్ వేదికని కరెక్ట్ మార్గముని ఏమవుతుంది? ప్రయాణం కావచ్చు. కానీ అక్కడ శుద్ధి లేదు అనుకో, మొత్తం పోయినట్టే. మొత్తం పోయింది. నీ జీవితం మొత్తం గందరగోళం అయిపోతున్నారు సోదరు. అవును కదా? దేని మనిషికి దేవుడు అన్నింటికి ఇంపార్టెంట్ చేసిన ఒక వ్యక్తి జీవితంలో హృదయం ఎంత ఉంది? ఎంత ఉంది హృదయం? ఈ చేతికి ఎంత ఉంది? అంతే. ఒక టికెల్ ఎంత ఉందో అంతే ఉంది నీ హార్ట్. ఈ హార్ట్లో ఎన్ని గద్దెలు ఉండదు తెలుసు? 4 గద్దెలు ఉంది. 4 గది ఉంది హృదయంలో. ఎన్నెన్నో స్టోర్ చేసి ఉంచారండి మీరు. కొన్ని మనం తెలిసి కొన్ని ఏం చేసి ఉన్నారు? హృదయ లోపలికి వచ్చుతారు. అలా మీకు తెలిసింది కదా. ఇప్పుడు నా మీద కోపం ఉంటుంది అనుకో, చివరికి అతను ఏం చెప్తాను? కోపం ఉంటుంది అనుకో, మాట్లాడుతాను, సూపర్ మాట్లాడుతుంది, కానీ సాధన ఎక్కడ ఉంది? లోపల ఉంది వ్యవసాయం. అప్పుడు పాఠ్యత ప్రాబ్లం ఉందా? ఆరాధనకి ప్రాబ్లం ఉందా? వాక్య ప్రజలకి ప్రాబ్లం ఉందా? చర్చకరణకి ప్రాబ్లం ఉందా? కానీ హృదయం ఏం లేదు.
గలీజ్ మొత్తం శుద్ధి హృదయం లోపల ఉంది. దేవుడికి దేవుడికి స్తోత్రం కలిగింది గాక. దేవుడు నీ పై రూపం కాదండి అమ్మా చూస్తున్నాను. అందరంగా చూసింది దేవుడు. నీ హృదయం ఎరిగిన దేవుడు. అందుకని నీ హృదయం శుద్ధి వారిగా ఉంటే దేవుడిని చూడాలి. దేవుడు చూడడానికి నీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండి హృదయ శుద్ధి వారు అయితే దేవునికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు నీ హృదయం ఏం చేశాడు? ఏమి ఉంచారండి? ఇటర్నిటీ. దేవునికి స్తోత్రం. పరలోకం అంటే అనంత్యము నీ హృదయంలో దేవుడు స్తోత్రం కలిగింది కాక. అందుకని సాలోమోను గారు చెప్పిన మాట మీరు చూడాలి. ప్రొవైడ్స్ సామెతల గ్రంథం 4వ అధ్యాయము దేవునికి స్తోత్రము. దానిలో 23వ వాక్యం. అందరూ మనసు వినండి. మనసు అట్టెట్టుకోకూడదండి. ఏదైనా ఉంటే చర్చి లోపలికి వచ్చినప్పుడు శరీరం ఇక్కడే ఇచ్చి మనసు అట్టట్టు తిరుగుతుంది. ఈ వాక్య పరిచయం చేసినప్పుడు నాకు తెలుసు వెంటనే నీ శరీరం ఇక్కడ బొమ్మ వల్ల కూర్చోడానికి రావుతుంది. నీ శరీరం ప్రాణ ఆత్మ ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీ మనసు బయట నుండి తిరిగి ఇక్కడికి వచ్చింది. ఆరాధనకే వచ్చినప్పుడు దేవుడి దగ్గర అశ్రద్ధ కలిగి ఉన్నవాళ్ళకి ఏముంది? అశ్రద్ధ కలిగి ఉండే వాళ్ళు శాపగ్రస్తుడు. శాప ఎన్నోసారి మనం తెచ్చుకున్నారు. ఎందుకు? అశ్రద్ధ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట నీ శ్రద్ధ కలిగి ఉంటే ఈ రాయబడిన ఆశీర్వాదం అన్ని నీ మన మీదకి వచ్చిన దేవుడు అశ్రద్ధ కలిగి ఉండినట్లా నీ శాపగ్రస్తుడు. ఇది ఇప్పుడు నాకు చెప్పిన 28 10 అవును కదా? ఒకసారి కూడా చదవండి. ఒకసారి కూడా చదవండి. ఈ నిబంధన వాక్యమును వినగలిగిన వాడు శాపగ్రస్తుడు. చదవండి. యెహోవా కార్యమును అశ్రద్ధ కలిగి చేయనివాడు అంటే అశ్రద్ధ కలిగిన దేవుని పనిలో నీ అశ్రద్ధ కలిగి ఉంటే నీ అమౌంట్ శాపగ్రస్తున్నాను. ఇప్పుడు సొలొమోను గారు చెప్పిన మాట మీరేం చేయాలి చూడండి. నీ హృదయము జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే నీ హృదయం ఏం చేయగలరు? భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి, కాపాడాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు కూడా కొందరు అనుకుంటున్నారు దేవుడు చెప్పమన్నారండి. సొలొమోను చెప్పుతున్నారు నీ హృదయం ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు భద్రంగా కాపాడాలి అని దేవుడు సొలొమోను గారు చెప్పిన మాట ఏమన్నా తెలుసా? అది కాపాడాలి. దేవునికి స్తోత్రము. అది కాపాడలేకపోతే నీ ఎక్కడికి వెళ్ళదు, పర్వక చేరలేదు. అందుకని ఏం చెప్పుతున్నారు? దేవునికి స్తోత్రం కలిగిన నీ వలన నా వలన అనేం అవ్వదు, భద్రంగా కాపాడము. మన వలన ఏం చేయను, మన హృదయం ఏం చేయను, మనం భద్రపరచుకోలేము, భద్రము చెయ్యను. మన వలన జరిగే పని కాదు, జరిగిన పని కాదు. అందుకని దేవుడు చెప్పినట్టే సామెతల పుస్తకం 23వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. సామెతల పుస్తకం 23వ అధ్యాయం 26వ వాక్యం. నా కుమారుడా ఎందుకు దేవుడు చెప్తున్నారంటే నీ వలన ఇది ఏమవుదు, నీ భద్రపరచడానికి నీ వలన అయ్యే ప్రసక్తి జరగలేదు, జరగను. అందుకని దేవుడు చెప్తున్నాను అయినా నీ యొక్క పనికి నీ హార్ట్ నాకు స్తోత్ర ఇచ్చే. ఈ రాత్రి నీకు నీ వలన భద్రపరచడానికి ఆవదైంది కాబట్టి నీ దేవుడు ఏం చెప్పుతున్నా, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె నీ హృదయం నాకేమో ఇమ్ము. ఈ రాత్రి దేవునికి నీ హృదయం ఇస్తుంది. అదే హృదయం దేవుడే వచ్చిన కాపాడిన దేవుడు. ఈ రాత్రి మన హృదయం కాపాడడానికి శక్తి కలిగినదే. అవునా కదా? దేవుడికి వందనాలు స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు కనబడదు. ఇప్పుడు కూడా కొందరికి ఏం చేయలేదంటే దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడానికి ఏమవుడు ఇష్టపడు. ఈ మారు మనసులో ఒక విషయం ఏమంది, ఇదే మారు మనసులో 12వ విషయం ఇది. ఏది? హృదయం. హార్ట్ దేవుడు అడుగుతున్నారు మాట.
మన మనసు ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు ఒక విషయం ఏమంటే నీ మనసుని మార్పుడు రావాలి, మనసు కొత్తగా మారాలి. దేవునికి స్తోత్రం. అది నీ వల్లనే అవ్వదు. ఏంది కొత్తగా మారడం ఎన్ని చేసినా కానీ మనసు ఏమవుతుంది, నీ వల్లే ఆవదండి. అందుకని సగం చెప్పలేదు, నీ భద్రపరచమని చెప్పి భద్రపరచడానికి కావద్దు. ఈ రాసిన వ్యక్తి కూడా ఏం చేయలేదు, మనసు ఏమవుతుంది, భద్రపరచలేదు. అందుకని మనకు దేవుడు చెప్పరు నీ వల్లనే ఆవదు. అందుకని అది నాకే దేవుడికి హృదయం ఇస్తే దేవుడు అతను కాపాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన మనస్సు దేవుడికి ఇవ్వడానికి మనమందరూ నేను ముందుకు చెప్పారు, నీ మనసులో 4 గది ఉందని నేను చెప్పారు. మనమందరూ ఒక్క గది సైకి ఇచ్చారు. ఒక్క గది అది ఇచ్చారు. పైన గది సైకి బాగా 3 గది ఇచ్చాయి. అలాగే దేవుడు నీ హృదయంలో నివసించాడు. దేవుడు కోరుకునే ఏమంటే 4 గది నాకు కావాలి. నీ హృదయంలో 4 గది ఏమవ్వాలి, దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు ఏం చేస్తున్నారు, ఆమె నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి హృదయము దేవుడు ఏం చేస్తున్నారు, అడుగుతున్నారు. ఈ హృదయం అనే పదము కొత్త నిబంధనలు ఏమంటే 8 మొదలు 12 సార్లు రాయబడింది. 8 12 సార్లు రాయబడింది. ఇది హృదయం. దేవునికి స్తోత్రం. హృదయం అనేది రకరకాల అర్థాలు బైబిల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక, అందుకే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ హృదయము అన్నిటికీ ఇంపార్టెంట్ కలిగినది. క్రైస్తవ జీవితంలో రక్షింపబడిన మారు మనసు పొందిన దేవుడు బిడ్డలకి హృదయమే దేవుడు ముఖ్యమైనది. అది నీ ఏం చేయాలి, దేవునికి చెడు. దేవునికి హల్లెలూయా. దేవునికి నీ హృదయం ఇస్తే నీకు ఏం ప్రాబ్లం ఉండదు. 50-50 బిస్కెట్ అనగా కాదు, మనము అనగా సగం దేవునికి మనం పట్టుకున్నారు. మన హృదయం సగం దేవునికి ఇస్తుంది అనుకున్నారు. పూర్తిగా దేవునికి ఏం చేయాలి, ఇచ్చేయాలి. అదే దేవుడు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. రాత్రి సంఘ బిడ్డలు ఏం చేయాలి, హృదయం దేవుడు అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ హృదయం భయంకరమైనది. దేవునికి స్తోత్రం. అక్కడే పాపం నివసించుతున్నారు, అక్కడే పాపం నివసించుతున్నారు. అటువంటి పాపం అంటే మత్తయి సువార్త మనం ముందుకు చదివారు. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయము 18, 19, 20, 22 వరకు చదివినప్పుడు ఏమంటే 13 విధములున్న పాపం అక్కడ ఉంది. అంటే పిల్లలు చాక్లెట్ తినిస్తున్నారు. ఏం చేసిన తర్వాత నోట్లు ఏం చేయకుండా పడిపోతుంది. చాక్లెట్ అక్కడ పడినానుకో ఓ 10-15 నిమిషాలు పిలవకుండా అందరూ అక్కడ వచ్చి కూర్చున్నాం. ఎవరు ఆడికి పిలవక్కర్లేదు, అతనే వచ్చి అదే ఉందండి. దేవుడు నీ పాపానికి పిలవక్కర్లేదు. ఇది విప్పించి ఉంటే ఆడేం చేశారు, ఆడు మొత్తం అక్కడ నేను నాశనం చేసినారు. దేవుడికి స్తోత్రం. అందుకని నేను చెప్పిన వాటికి అటువంటి ఏదైనా వస్తువు ఉందే దానికి ఏం చేసేది, దూరపరచండి. దేవుడికి స్తోత్రం. అది నీ వల్లనే అవుతుంది, వేరే వల్లనే ఎవరు చేయదు. దేవుడు వచ్చి ఒక్కొక్క పాపలుగా మారిపో అని చెప్పరు. ఈ పాపానికి ఉన్నది హృదయంలో వస్తుందండి, తీసివేయడానికి శక్తి నీలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పుకొని వచ్చింది, నీ హృదయం దేవునికి ఏం చేయాలి, ఇచ్చాలి. దేవుడు అదే అడుగుతున్నారు. దేవుడికి స్తోత్రం. అలాగే దేవునికి నీ హృదయము ఇచ్చిననుకో దేవుడు ఏం చేస్తుంది అండి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. స్తోత్రం చెప్పొచ్చు. స్తోత్రం కలిగిన దేవునికి నీ హృదయం ఇచ్చినానుకో దేవుడు నీ మనసుని నీ హృదయం ఏం చేస్తుంది, ధర్మ విధులు ఏం చేస్తుంది, ఉంచుతారు. దేవునికి ఈ రాత్రి నీ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు ధర్మ విధి, ధర్మం ఎలాగ నడవాలి, ఎలాగ చేయకూడదని ఆ విధి అన్ని దేవుడి హృదయములు ఉంచుతారని దేవుడు వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు అడిగినప్పుడు హృదయం దేవునికి ఇచ్చిన కాబట్టి ధర్మము ఎక్కడ ఉంది, ఈ హృదయములు దేవునికి స్తోత్రం కలిగింది.
దేవుడి విధి, దేవుడు రాసిన పుస్తకం నీ చేతులు ఉన్నది కాదు. అదేంటంటే ఒకటి నీ హృదయ పలకలు రాయబడింది దేవుడు. అందుకే మోసకి దేవుడు చెప్పారు, ఈ 2 పలకలు ఏం చేయాలి, తీసుకోండి రా అని చెప్పారు. ఎందుకని 2 పలకలు తెచ్చారని చెప్పారు? ఒకటి దేవుడి విషయం గురించి రాయబడింది, 2 మనుషుల విషయం గురించి రాయబడింది. 2 పలకల తీసుకొని వచ్చారు. సోదరం కలిగిన ఆ పలక తెచ్చి వచ్చినప్పుడు ఆ పలకలు ఎవరు రాశారు? దేవుడు రాశాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ పలకలు రాశారు. దేవుడికి స్తోత్రం. దేవుడు పలకలు రాశాడు. పలక తీసుకొని వచ్చినప్పుడు ఏమైంది? దేవుడు ఇచ్చిన పలకలు దేవుడు రాసి ఇచ్చినప్పుడు ఆ ఏదో విషయం అది రాశారు, అది పట్టుకొని లోయలకి దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ మొదటి ఆజ్ఞ వారే చేశారు. అది మొదటి ఆజ్ఞ జ్ఞానం తప్ప ఇశ్రాయేలుకి దేవతకి ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ ఆ దూడకి ఆ బంగారు దూడకి పాలు ఏం చేస్తున్నారు? ఆరాధన చేయండి కాబట్టి దేవుడు ఏం చేశారు? సారీ, మోసని పలక ఏం చేశారు? దేవుడికి దేవుడు రాసిన పలక, దేవుడు ఇచ్చిన పలక మనిషిని ఏం చేయలేదు, ఆజ్ఞని మనిషిని ఏం చేయలేదు, పాటించలేదు. అందుకని మోసకి దేవుడు నేను రాసి నేను ఇచ్చిన పలక నీ పాటించలేదు కాబట్టి నీ ఏం చేయాలి? నీ 2 పలక తెచ్చిరా. నేను అర్థమవుతుంది. నీ 2 పలక తీసుకొని రా, నేను అది మీదకి ఏం చేస్తాను? అదే దేవుడు చేస్తున్నారు. ఈ రాత్రి నీ హృదయమైన పలక దేవుడికి స్తోత్రం. నీ దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? అది రాస్తుంది. దేవుడికి నీ హృదయమైన పలకలు దేవుడు రాస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన అప్పుడు వరకు ఉన్నదాన్ని మార్చి సమస్త పాపములు తీసివేసి దేవుడికి ఇచ్చిన హృదయములు దేవుడు రాయడానికి ప్రారంభిస్తుంది. పలక మీద దేవుడు ఏం చేశాడు? ఏంటి రాశాడు? ధర్మ విధులు. స్తోత్రం కలిగిన ఇప్పుడు ధర్మ విధులు రాసమని చెప్పారు. నేను ఎప్పుడు పత్రిక చూడండి, 10వ అధ్యాయము 16వ వాక్యం కూడా చూడండి. 10వ అధ్యాయం 16వ వాక్యం. ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, వారితో చెయ్యబడిన నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందు ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి ఉంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఒకటి వారి హృదయములో ఉంచి మనస్సు మీద వాటిని వాటిని నేను రాసింది. నేను చెప్పిన ఒక మాట, దేవుడు మనం అందరూ అనుకున్నారు బైబిల్లో ఇది మొత్తం ఉంది అని అంటున్నారు. బైబిల్ రాయబడిన ముందుగా నీ మనసులో మొత్తం రాసేది. ధర్మ విధిలు ఎక్కడే ఉంది? ఏది చూడకూడదు, ఏది చూడాలని ఎవరికి చెప్పాలి బైబిల్ చెప్పకుండా నీ మనసులో అవుతుంది కదా. ఇది నేను చెప్పిన మాట, ఇది దొంగలు ఆడకూడదని ఎవరు చెప్పాలి? ఎవరి ఇంటికి వెళ్ళి దొంగలు ఆడకూడదని ఎవరికి చెప్పక్కర్లేదు. అది ఎక్కడ ఉంది? అదేమని ఏం చెప్తున్నారు? అది చేయకూడదు. అది ఎవరు రాశారు? దేవుడు రాసినది. అది అర్థమైంది. ఇప్పుడు దేవుడు నీ మనస్సులో ఇది మొత్తం రాశాడు. దేవుడికి ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి, అదన్నీ దేవుడు నీ మనసులో ఏం చేశాడు? రాసి ఉంచారని దేవుడికి స్తోత్రం. రాత్రి ఎంతమంది అర్థమవుతున్నారు? దేవునికి మనసు ఇచ్చిన అనుకో, నీ మనసుని కాపాడలేకపోతున్నారు. ఆ కాపాడలేని మనసు దేవునికి ఇచ్చిన అనుకో, దేవుడు దగ్గర చేయడానికి ప్రారంభిస్తుంది, రాయడానికి. మనసుని దేవుడు రాయడానికి ప్రారంభిస్తే మన జీవితం మారుతుంది. దేవుడు మన మనసులో రాయడానికి ప్రారంభించారనుకో, ఆ మనసు ఏమవుతుంది? మారిపోతుంది. దేవుడికి చెప్పు, దేవా నీ రేలుతో నా మనసు ఏం చేయాలి?
చెప్పండి. స్తోత్రం. దేవుడు వేలికి అంత శక్తి ఉంది. ఆమేన్. అవును కదా? ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. రాయడానికి మాత్రం కాదు, స్తోత్రం. నేను కట్టడానికి కూడా ఏమవుతున్నాను. దేవుని చాలు. ఆమేన్. అవును కదా? 8 కీర్తనలు ఉంది కదా. నీ చేసిన ఆకాశములు చూడండి ఆ వాక్యం. 8 కీర్తనలు ఉంది. నీవు కలుగు చేసిన నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఆ, సరే. నీ చేతి పని అయిన నీ ఆకాశములను అంటే చోట స్తోత్రం చేయండి. ఆమేన్. నిన్ను నీ హృదయంలో రాయడానికి మాత్రం కాదు, నీ చేతి పని అయినా నీ ఆకాశము. ఆమేన్. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఆ. నీవు మనిషిని ఆకాశము నక్షత్రములన్నీ ఆ చేతి పని అంటే రేట్ ద ఫింగర్. స్తోత్రం కలిగిన ఎన్నిసార్లుగా అనుకున్నారు దేవుడికి స్తోత్రం. దేవుడు రేలు వలన ఏం చేశారు, మనిషి హృదయంలో రాయడం మాత్రం కాదు, ఈ ఆకాశ భూమి మొత్తం డిసైన్ చేశారు. ఆమేన్. ఏంటండి? డిజైన్ చేశారు. స్తోత్రం కలిగిన ఇవన్నీ ఇంకా చక్కగా మారడానికి ఒక కారణం ఏమని తెలుసా? దేవుడు రేలండి. దేవుడి స్తోత్రం కలిగిన మహేశ్వార్తలకు రాయబడి ఏంటంటే దేవుడు దెయ్యానికి ఎదుగా వెళ్ళగొట్టుతున్నాడు రేలుతోని. ఆయన ఏం చేస్తున్న దెయ్యానికి వెళ్ళగొట్టు. ఈ రాత్రి నీ ఎంతమంది కర్మవుతున్నాడు. ఈ హృదయంలో రాయడానికి మాత్రం కాదు, సూర్య చంద్రుని నిర్మించినది ఆయన చెయ్యి. దెయ్యానికి వెళ్ళగొట్టినది దేవుడు రేలు వలన. ఈ రాత్రి ఆ రేలు నీ దెయ్యములకు వెళ్ళగొట్టుతున్నాడు. నీ హృదయంలో రాయబడి కాదు, నీకు డిసైడ్ చేయడానికి శక్తి కలిగిన ఒక రేలు ఈ రాత్రి నీ మీదకి వచ్చిన తర్వాత హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అంత బాగుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అంటే ఈ పలక రండి ఎక్కడ ఉంచారండి? రెండు పలక ఇచ్చారు కదా మోసకి దేవుడు ఇచ్చారు. ఈ పలక ఎక్కడ ఉంచారు? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారములో. దేవుని ఆ, మందాసం లోపల దేవుని మనసు ప్రత్యక్ష గుడారములు అది పరిశుద్ధ స్థలములో. హలో, అప్పుడు మీకు చెప్పడం నేను చెప్పడం. దేవుడు రాసిన పలక అది పరిశుద్ధ స్థలములు ఆ రాసిన లోపల పెట్టారంట. ఇప్పుడు అదే విధంగా కదా మనలో ఆమేన్. మనలో ఎన్ని భాగం ఉంది చెప్పండి? గుడారానికి ఎన్ని భాగం ఉందండి? మూడు భాగాలు. చెప్ప. ఒకటి, ఆవరణం, రెండు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. నీకెన్ని భాగం ఉంది? మూడు భాగాలు. చెప్పు. శరీరం, ప్రాణం, అక్కడ లోపల భాగంలో దేవుడు రాసి. ఆమేన్. హలో, నీకు అర్థమైంది? గుడారము మాతగారి అతి పరిశుద్ధ స్థలములు ఏ గుడారాన్ని రాసిన పలక ఉంచినట్టుగా నీ జీవితంలో కూడా ఆ దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలమైన యేసు తన వేలుతో చేశాడు. దేవునికి పలకలు రాసిన దేవునికి మట్టిలో కూడా రాయడానికి తెలుసు. ఆమేన్. అవును కదా? అవును, పట్టబడిన స్త్రీని పట్టబడిన స్త్రీ, ఆ పట్టబడిన స్త్రీకి ఏమి తెచ్చి వచ్చారు కదా, వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? తీసుకొని వచ్చారు. ఎలాగ తీసుకొని వచ్చారు? అదే అర్థం లేదు. ఎవరు తెచ్చి వచ్చారండి? చిన్న నుండి పెద్దల వరకు. అదే అర్థం చెప్పాలి. పెద్ద నుండి చిన్న నుండి పెద్దల వరకు. స్తోత్రం చెప్పిన ఎందుకు అలాగే రాయాలి సార్? స్తోత్రం. ఒకసారి వాక్యం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 5 త్వరగా. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేరిచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచు
కూర్చుండగా ఆ. ఆయన తల ఎత్తి చూచి ఆ. నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి ఆ. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. ఉమ్. వారు ఆ మాట విని విని పెద్దవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఆ స్త్రీకి రాయడానికి రాయితో కొట్టడానికి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. ఇప్పుడు వరకు ఉన్నవాడు కూడా అర్థమైంది. ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు ఉన్నవారు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చారు. పాపం చేసిన వాడికి అందరికీ ఏం చేయాలి? రాళ్ళతోని కొట్టి చంపాలి. ఈ రాళ్ళు పనికి రాదు, ఆ రాళ్ళే పనికి వస్తాయి. ఏ రాళ్ళు? యేసు అనే రాయి యేసయ్య సరైన రాజు. పట్టడానికి అర్హత ఉన్న పనికొచ్చిన రాయి అదే పట్టాలి. నీ తెచ్చిన రాళ్ళతోని పనికిరాదు. పనికిరావదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అది చెప్పినప్పుడు మొదలుకొని ఏం చేయలేవు. పెద్దవాడు చూస్తే చిన్నవాడు వరకు ఏం చేసింది. దేవునికి స్తోత్రం కలిగి యేసు అక్కడ ఎంత ఏం రాశారు నాకు తెలియదు, కానీ ఈడు వచ్చిన వాడు పాపం రాసేది. అందుకని అక్కడ ఆడు మనసాక్షి అంటే అర్థం ఉంది. అక్కడ వారి మనసాక్షి ఏమన్నా పెద్దవాళ్ళ నుండి పెద్దవారు మొదలుకొని ఆ. చిన్నవారి వరకు ఆ. ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఆ. యేసు ఒక్కడే మిగిలెను. ఆ. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఆ, యేసు తల ఎత్తి చూచి అమ్మా ఇంగ్లీష్లో ఇది తినడు. బీయింగ్ విత్ ద ఓల్డెస్ట్ టు ద యంగెస్ట్ విత్ ఏ కన్విక్టెడ్ కన్సైన్స్. వారి మనసాక్షి వారిని పొడిచింది. అందుకే వారు పెద్దల నుంచి చిన్నవారి వరకు విడిచి వెళ్ళిపోయారు. మనస్సాక్షి గర్జించింది. ఆ. ఉందా? తెలుగులో ఉందా? 9వ వచనమే మూల భాషలో చూడండి. చూడండి 9వ వచనం చూడండి. వారు ఆ మాట విని ఆ, దానికి అర్థము మనస్సాక్షి చేత గద్దింపబడిన అదే అదే కరెక్ట్. అది ఏంటండి? మనస్సాక్షి చేత ఏది గద్దింపబడిన ఏది యేసు చేయరాతను చూసి అది ఏసే రాయన చూసినప్పుడే దేవుడికి ఏమైంది? వారి మనస్సాక్షి మనసాక్షి ఏమైంది? గద్దింపబడింది. గట్టిగా వచ్చినప్పుడు తెలియదు. అది ఆవిడ వారు రాడు వదిలేసి ఏం చేశారు? పెద్దవారు మొదలుకొని నేను చిన్నవారి చెప్పడానికి వరకు ఒకరి వెంట నేను అది చెప్పడానికి ఏది చెప్పడానికి మనసాక్షి అంటే నీ మనసు దేవునికి స్తోత్రం. అక్కడ ఏమైంది? గుచ్చుకున్నప్పుడు ఏమైందండి? రాళ్ళు వదిలికొని వెళ్ళిపోయింది. ఈ రాత్రి దేవుడు సంగడులకి నేను చెప్పిన మాట ఏమనకండి. ఇప్పుడు దేవుడు మన హృదయ పలకలు ఏమవుతున్నారు? రాసి ఉన్నారు. దేవునికి దేవునికి ఇస్తే ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండవది దేవుడు చేయబడి గలాతీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వాక్యం చూడండి. గలాతీ పత్రిక మరియు మీరు కుమారులై ఉన్నందున ఆ, నాయనా నా తండ్రి ఆ, అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను ఆ. దేవుడు మన హృదయములోనికి పంపెను. ఒక స్తోత్రం చెప్పొచ్చు కదా? స్తోత్రం. ఈ మనసుని కాపాడలేను కాబట్టి, ఈ మనస్సు దేవునికి ఇచ్చిన కాబట్టి, దేవుడు కాపాడడానికి ఒకరికి పంపించారు. ఆమేన్. ఎవరికి? ఆత్మ ఆమేన్. నీ హృదయం మీదకి దేవుడే చేశాడు. స్తోత్రం కలుగుగాక. ఈ మనని ఏమవుతుంది? కాపాడను. కాపాడడానికి ఇంకా వేరొక వ్యక్తి ఎక్కడికి వచ్చారు? ఆమేన్. ఆమేన్. హృదయములోకి వచ్చి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనసును భద్రపరిచి కాపాడడానికి శక్తి కలిగిన పరిశుద్ధాత్మ ఎక్కడ వచ్చారు? అది ఇక్కడ ఉన్నది కాదు. ఆమేన్. ఎక్కడ నుండి? పైనున్న శక్తి అది రాబడింది. అవును కదా? లోకసభ 24:49 నుండి కిందకి చదివినప్పుడు పైనున్న శక్తి పొందుకున్న వరకు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉండమని చెప్పారు. ఈ శక్తి ఎక్కడ ఉందంటే పైనున్న శక్తి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న శక్తి అయితే నీ శరీరంలో హృదయంలో ఏమో కాపాడరు. పరిశుద్ధాత్మ పైనున్న శక్తి ఉన్న కాబట్టి నీ హృదయం కాపాడడానికి శక్తి కలిగిన ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. రాత్రి ఆ శక్తి కలిగిన ఆత్మ మన హృదయంలో ఉన్న కాబట్టి ఆమేన్. ఆమేన్. మన హృదయంలోకి ఏం ఆమేన్. చేస్తున్నారు? ఆమేన్. కాపాడుతున్నాడు. కాపాడుతున్నాడు. హల్లెలూయా. అవునండి. స్తోత్రం. సరే పౌలు సువార్త ప్రకటించడానికి వారు ప్రయాణం చేసిన సువార్త దండయాత్ర. అవునా? సువార్త తెలుగులో మర్చిపోయారు. మిషనరీ యాత్ర. మిషనరీ యాత్ర తెలుగులో దండయాత్ర. దండయాత్ర. సువార్త దండయాత్ర. దేవునికి స్తోత్రం. మూఢం
సువార్త ప్రకటించడానికి ఆయన ఏం చేసినప్పుడు ఆత్మ అతనికి ఏం చేసింది? ఈయన ఆలోచన ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు వాక్యము ఏం చేయాలి? మాస్లో చెప్పకూడదు. ఆత్మ ఏం చేశారు? తాకీదు ఇచ్చారు. అడ్డుపరిచాడు. స్తోత్రం తెలియదు దాకా ఎక్కడ అడ్డుపరిచాడు? శరీరం చెయ్యిలా ఎక్కడ? మనసు ఆత్మ ఏం చేసింది? అభ్యంతరపరిచారు. ఈ రాత్రి దేవుడు బిడ్డ ఆత్మ లోపలికి వచ్చినందుకు కాపులని తప్పైన మార్గములకు అడ్డు పెట్టినప్పుడు నీ హృదయంలో ఆత్మ నిన్నే ఓ ఈ రాత్రి ఎంతమందికి అర్థమైపోతున్నారు? ఈ రాత్రి హృదయంలో ఆత్మ అడ్డుపరచిన మాత్రం కాదు, నీ హృదయ పలకలు రాసిన హృదయ పలకలు రాసిన ఎంత రాశారు? ధర్మ విధి. స్తోత్రం కలిగిన ధర్మ విధి ఉంది. ఆ ధర్మ విధి అనుసరించి నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకే హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. ఈ రాత్రి దేవుడు సంఘ బిడ్డలు అర్థం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నేను చెప్పుకొని వచ్చిన విషయం స్తోత్రం కలిగిన అప్పుడు ఈ హృదయము మన హృదయము దేవుడు అడిగి అవును కదా, దేవుడికి మనం ఇచ్చారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? రాశాడు. తర్వాత దేవుడు ఆత్మ మనలోకి అప్పుడు ఇది ముందుకు నీ హృదయం ఎలాగా ఉంది అది నీకు తెలియాలి. హృదయం ముందుకు ఇది దేవునికి ఇచ్చిన ముందుకు. ఎసకేలు గ్రంథం చూడండి 11వ అధ్యాయము. ఎసకేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి రాతి గుండె ఇప్పుడు కూడా కొందరు అలాగే మారిపోయినట్టుగా నేను అనుకున్నాను. రాతి గుండె బండరాయిలాగా అయిపోయింది. రాతి బండ ఏంటండి? గట్టిది. ఒక ప్రేమ ఉండదు, ఒక ఆధ్యాత్యం ఉండదు, దయ ఉండదు, దాక్షిణ్యం ఉండదు. నేను ముందుకు మార్గంలో ముందునప్పుడు గుంట ఎలా ఉంది? ఎన్ని చెప్పినా కానీ ఏమవుతుంది? వింటున్నాను. ఆ హృదయం ఏమవ్వదు, అడిగిపోదు. హృదయం ఏమది అంటే రాగాలు గురించి మీరు విన్నారు కదా. అంటే రాగాలు ఇశ్రాయేలుకి దేవుడు చేసింది అన్ని వినినప్పుడు వాడు మనసేమైంది? కనికరం కాదు, అడిగిపోయి కరిగి. అని చూడండి 2 యోహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17-18 చూడండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మన గుండె ఏమైంది? కరిగిపోయింది. అది ముందుగా గుండెలో ఉంది రాతి బండ. అందుకని తప్పు మాకు చేసి ఉన్నారు. బండ వలన ఎంత కఠినంగా బండ వలన ఉన్న హృదయము దేవుడు మాట వినిన వెంటనే దేవుడు చేసిన అద్భుత క్రియ వినిన వెంటనే ఈ అమ్మ హృదయం ఏమైంది? కరిగిపోయింది. పోయిన వాడు ఇప్పుడు జీవితంలో అలాగే అయిందో లేమో ఏమంటారు. క్షమించడానికి ఉన్నా మనసు ఉండదు, క్షమించడానికి ఉన్నా మనసు ఉండదు. ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కఠినపరిచిన స్థితి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ పొందిన ముందుకు నీ హృదయం ఎలాగుంది? బండరాత్రి. స్తోత్రం. 2 హృదయం ఎలాగుందండి? సక్రియ 12వ అధ్యాయము 7వ అధ్యాయం 12వ వాక్యం. సక్రియ 7వ అధ్యాయం 12వ వాక్యం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను పురువిందము వలె కఠినపరుచుకొని. హృదయం ఏమైంది? పురువిందము వలె కఠినపరుచుకొని. హృదయం ఎలా ఉంది? విలువంది ఏంటండి? అది మనకు ఇప్పుడు
తొలిగా పెట్టినాడు. నేను చెప్తాను అది ఏంటంటే నాకు మనసుకు ఉంది ఏదండి ఇది. ఈ గ్లాస్ కట్టి చేసిన సాధన చూసారా? గ్లాస్ ఫ్లింట్ గ్లాస్ గాజులు కట్ చేసేద్దాం చూసారా? ఓ చిన్న ఇదిలా ఉంటది, చిన్నది కడిగే పెన్ను వలె ఉంది. దాంట్లో చిన్న చాకు కాదు అది. దానికి చాకు కాదు. వజ్రం అని చెప్తారు. ఏంటని అప్పుడు నీ మనసు వజ్రం ఎన్ని గట్టి ఉంది, గాజు కూడా ఏమవుతుంది అంత గట్టి ఉంది దానికి. అర్థమైందా? నీ మనసు అనకంటే అక్కడ దేవుడికి సోదరు. ఒకటి నీ మనసు బండరాతి వల్ల, రెండు నీ మనసు గురిబిందవన కఠినం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాక్యం చెప్పిన ముందుకు ఒక పాట పాడారు. దేవుడు వాక్యం సుట్టి వలె ఖండించును, కత్తి వలె సుత్తి వలె సరి చేయడం. ఎన్నిసార్లు పడిన తర్వాత ఈ హృదయం సరి అవుతుంది. సరి అవుతుంది. దేవుడికి సోదరు. మన హృదయం ఏమవుతున్నారు? కఠిన పరిశ్రమం. దేవునికి సోదరు. రక్షణ పొందిన మునుగు మన హృదయం ఏమైంది? బండరాతి వలన దేవుని రెండవది కఠినమైన హృదయం కలిగిన నీ మనస్సు దేవుడు తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశారు? రాశారు. దానిలోనికి ఏం చేశారు? ఆత్మను భరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే చేశారు ఇచ్చిన కాబట్టి ఏమైంది? దేవుడు మనకి కొత్త హృదయం. ఎలాంటి హృదయం అండి? అవి ఎస్ఐకేల్ గ్రంథము 11వ అధ్యాయం 19 వాక్యం చూడండి ఒకసారి కూడా. వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెలు తీసివేసి వారికి మాంసపు గుండెలు ఇచ్చి సౌకర్యం చెప్పండి. కఠినమైన హృదయం మార్చి మాంసపు గుండెను ఇచ్చి. ఆయన అర్థమైంది. మార మనసు పొందిన వాడు హృదయం మెత్తగా ఉంది. ఏముంది నేను చెప్పినట్టుగా ఉంది. మార మనసు పొందిన తర్వాత నీ మనసు ఎలా ఉంది? మెత్తగా ఉంటారని కింద కారణం ఏంటి? రాశారు దేవుడు. రెండు ఆత్మ కుమరించారు. దాన్ని బట్టి నీ మనసు ఏమైంది? మెత్తగా అయింది. దేవుడికి స్తోత్రం కలిగిన ఈ రాత్రి నీ మనసు ఎలాగా ఉండాలి? మెత్తగా. దేవుడి మెత్తగా ఉంటేనే మాత్రమే దేవుడు దీవించిన స్తోత్రం. అంటే నేను చెప్పాలి అలా మెత్తగా ఉంటే ఏమవుతుందని దేవునికి స్తోత్రం. ముందుకు మెత్తగా ఉండిన ముందుకు ఈ హృదయం వేరే వ్యక్తి ఉండేది. ఈ హృదయం ఎవరు ఉండేది? అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 3వ వాక్యములు. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 3వ వాక్యములు పీతరు గారు అననీయస్కి చెప్పిన మాట. 3వ వాక్యం స్వాధీనపరిచారు. ముందుకు పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? అప్పుడు రక్షణ పొందిన తర్వాత హృదయములు సాతాను ఏం చేయొచ్చమ్మా? ప్రేరేపించొచ్చు. ఇది వచ్చిన ప్రేరణ కరెక్టా కదా అని చూడండి. రక్షణ పొందిన తర్వాత సాతాను విశ్వాసి కదా. అవును. దావీదు సాతాను ప్రేరేపించాడు. ఏంటి? దేనికి? జనానికి అది ఎవరు ప్రేరేపించేసారు? దేవుడు కాదు. అనగా రాయబడింది సాతాను దావీదుకి ప్రేరేపణ ఇచ్చేది. దేని కొరకు? ఆ ప్రజలకి లెక్క పట్టడానికి. అందుకని నేను చెప్పిన మాట అన్ని ప్రేరేపణ దేవుడు కాదు, సాతాను కూడా. అందుకని యేసు చనిపోతామని చెప్పినప్పుడు పీతరు ఏం చెప్పి, ప్రభువా దేవుడా నీకు అనగా శిలువ మరణ కొరికి దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? అది చెప్పిన వెంటనే బొమ్మ అని గద్దించారు. సాతాను
అమ్మో, ఎవరికి చెప్పారు? పేతురు. పీతరు అయ్యో, పేతురు కాదు. ఆ పీతరు వచ్చిన ఆ తలకి చెప్పారు. ఏం చేశారు? సాతాన పొమ్ము. సాతాను పొమ్ము అని చెప్పి అలాగ పొమ్ము అని చెప్పిన వ్యక్తికి తీసుకొని వెళ్ళి ప్రార్థనకు కూర్చోరాగా మంచి మనసు. ఆమేన్. 17వ అధ్యాయంలో ఎవరికి తీసుకొని వెళ్ళి ఎంతైనా పడ్డారు మీదకి పేతురు, యాకోబు, పీతరు యోగని యాకోబు ఎవరికి సోదరుడు ఈయన యేసు జీవన్ కలిగిన దేవుని కుమారుడు అని చెప్పిన అదే నోటుతోని ఏం చెప్పారు? నీ కలగా జరగకూడదు అని చెప్పినప్పుడు ఆ సాతాను పొమ్ము అని చెప్పి యేసు ఆయన వదలలేదు. మళ్ళీ ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? సుబాదర కొండ పైకి తీసుకొని వెళ్ళిన ఆ మనస్సును బట్టి రాత్రి స్తోత్రం. మన మనసు అలాగే కాదు, అవును కదా? మన మనసు అలాగే కాదు. నీ చేయలేదు వాడికి సోరీ చెప్పడానికి చెప్తే నీ ఏం చేయదు. ఆశ ఉంది, ఆశ సోరీ చెప్పడా సోరీ చెప్పడం బాకి ఎన్ని చెప్తారు కానీ సారీ చెప్పడు. అలాగంటే కొన్ని ఆశీర్వాదం మన సంఘం కూడా ఈగో ఓపదు. సోరీ అని చెప్తే నీ యొక్క ఆకాశము కిందకి వచ్చినట్టుగా పరువు నష్టం, మానహాని. ఎందుకు సోరీ చెప్పినా అంత పైకండి. ఆమేన్. యేసులో ఒక సమయం కూడా ఏం చేయలేదు, సోరీ చెప్పలేదు. ఎందుకు ఆయన దేవుడు ఉంది, సగం దేవుడు సగము మనుషుడు. దాన్ని బట్టి యేసు ఏం చేయలేదు, క్షమాపణ అడగలేదు. అవును, ఎప్పుడైనా అడగనా? అడగలేదు. అడగాల్సిన ఛాన్సే రాదు. అడిగినాడు, చేయలేదు. దేవుడికి స్తోత్రం. మనమే అడుగుతున్నారు కారణం ఏంటి? మనము మనుషులు అడిగింది కాబట్టి దేవుని స్వభావము, దేవుని స్వరూపము మానవునికి వచ్చిన కాబట్టి ఎప్పుడెప్పుడు తప్పులు జరిగినప్పుడు మనం ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. అందరూ ఏం చెప్పరు? అది నేనెందుకు చెప్పడం? నా తప్పు చేయలేదు కదా, నేను తప్పు చేయలేదు కదా. తప్పు చేయలేదు కదా, అందుకే నేను అడగను, సారీ చెప్పను. రాజపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆ. ఒకడు ఆ. ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని. ఎవరే ఒకడు తప్పిని పడిపోయారు అనుకో, ఎవరేం చేయాలి? ఆత్మ సంబంధులైన మీలో ప్రతి ఆయన అర్థం అండి, ఆత్మ సంబంధాలు చెప్తే ఆయన అర్థం. If you see a believer who is overtaken with a fault, may the one who overflow with the Spirit seek to restore him. ఏమండి? ఆత్మలో నిండి పొరిలిన వాడు అంటే ఆత్మ సంబంధమైన ఆత్మీయుడు అయిన మీరు, ఆత్మీయుడైన మీరు ఆయన వెళ్ళి ఏం చేయాలి? తిరిగి తెచ్చుకోవాలి. తిరిగి తెచ్చుకోండి. అంటే ఎలాగ అంటే గ్రీకులు అన్నీ ఉందండి దేవుడి ఇదని. గ్రీకులు అంటే మనము చెయ్యి ఇరిగినప్పుడు డాక్టర్ ఎలాగా దానికి చూసి ప్లాస్టర్ వేసినట్టుగా ఆమేన్. హల్లెలూయా. రామోహన్ డాక్టర్ చేసినట్టు చేయకూడదు. ఎన్నో హాలు ఇరిగినప్పుడు ఆడు సరి చేయకుండా ఏం చేశారు? అవునా, తోటేటి కడిచాడు. ప్లాస్టర్ చేశారు. 15 రోజుల తర్వాత పాప వచ్చి ఎక్స్రే తీసినప్పుడు ఎమకలు ఇలాగా పెట్టకుండా ఇలాగా పెట్టారు. వెంటనే డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళి నేను సంగమలస తీసుకొని వెళ్ళి ఆయనే నా కాలేజ్ చేశాడు. సరికి కట్టేసి అందుకని ఇప్పుడు కరెక్ట్ లేకపోతే ఎలా ఉంటాడు? నేను చెప్పిన మాట ఏంటంటే, ఒకడు ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలు సోదరు ఒక్కడికి దేవుడి సన్నిధిని తీసుకొని రావడానికి ఏదైనా ఏం చేస్తుంది? చేస్తాను. అవునా? రోమాపత్రిక 9వ అధ్యాయం 3-4 వాక్యం చూడండి. వారు చెప్పిన మాట, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు, దేవుని సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదు. అంటే ఆయన అర్థం చెప్పండి. ఏ సంబంధులు? అవును, అంటే రక్త సంబంధులు అంటే ఆయన అర్థం. రక్త సంబంధుల కొరకు వారి క్రీస్తులోకి రావడానికి, క్రీస్తు నుండి నేను శాపగ్రస్తుడనై, అదే క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడవుతానని చెప్పి ఆయన అర్థం. యేసు అనగా మన కొరకు సిలువ చచ్చిపోయారు, అలాగే నేను కూడా వారి
వారి వరకు చావడానికి సిద్ధంగా శాపగ్రస్తురాలు. యేసు మన వరకు పాపం వరకు శాపగ్రస్తులు అయింది కదా. నీకు నేను చెప్పిన అర్థమైందా? ఆత్మీయుడు అయిన ఒక వ్యక్తిగా దేవుని బిడ్డలకి దేవుని సన్నిధికి తీసుకొని రావడానికి మనం ఏమైనా ఏం చేయాలి? మనం చెయ్యము. ఎందుకు? మన ఈగో ఒప్పట్లేదు. కుటుంబంలో ఎందుకు గర్భిణీ అవుతున్నారు? ఒకడికి తగ్గడానికి మనసు ఒప్పట్లేదు. తగ్గితే ఏమవుతుంది? రోజు రోజు నేను తగ్గుకొని ఉంటారా అని అనుకున్నాను. తగ్గితే ఏమవుతుంది? కుటుంబం బాగుంటది, గొడవ తగ్గితే ఏంటి? మనదంతా తగ్గితే అదొక సూపు తాగినట్టుగా ఉంది. ఇంకా దీర్ఘాయుస్సుతో బతకగలుగుతాం, లేకపోతే త్వరగా పూర్తిగా సూపు తాగినట్టు అంటే నీకు అర్థమైందా? ఏదో నీ త్యాగలేదు అందుకని మీకు అర్థం అవ్వలేదు. నెలకు ఒక సూపు తాగండి. సూప్ అంటే 4 మేకకాలు తీసుకొని వచ్చి సూపు తాగి చూడండి, శరీరం ఎలాగా బాగా ఉంటుంది. ఈ శ్రమిస్తే ఏమవుతుంది? యేసు చెప్పారు, తనతో తగ్గించేవాడు తనతో తగ్గించండి. తనతో తగ్గించిన అనుకో, అంత పైకి ఏమవుతుంది? ఓడు కిందకి ఎంత పడుతో అంతకంటే అది అంత బాగలేదు అనుకో. నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు సంగపడ్డా ఎల్లప్పుడూ అలాగే మనం ఆము. కొన్ని సమయం మనకి బీపీ పెరుగుతుంది, కొన్ని టైంలో మనకు బీపీ పెరిగిపోతుంది. అందుకనే దేవుడికి స్తోత్రం. ఆమె పోనండి, దేవుడికి స్తోత్రం. నేను చెప్పుకొని విషయం, సాతాను మన హృదయం ఏం చేస్తున్నారు? ప్రేరేపిస్తారు. దేవుడికి స్తోత్రం. నేను 3 విషయాలు చెప్పి వేళలు ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. 3 నిమిషాలు పడుతుంది నాకు. దేవుడికి స్తోత్రం తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడే చేశాడు. అప్పుడు 3, 1 దేవుడు మనకు దేవుడే రాశాడు. 2 పరిశుద్ధాత్మ 3 ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం కూడా చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముతో చెప్పండి. మీ హృదయంలో క్రీస్తు నివసించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యుడు. వారు దేవుని చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు చూస్తుంది? హృదయం శుద్ధి గల వారు ధన్యుడు. వారు ఎవరికి చూస్తుంది? దేవునికి చూస్తుంది. ఇప్పుడు నీ దేవునికి చూడలేకపోతే ఒక రోజు నీ ముఖాముఖంగా ఆయనకి చూడవలసి ఉంది. ఇప్పుడు మీరు దేవునికి చూడలేకపోతే కొన్ని దినముల తర్వాత దేవునికి నీ ఏం చేయాలని చూస్తుంది. ఫేస్ టు ఫేస్, ముఖాముఖంగా. ప్రకటన గ్రంథం 1:7వ వాక్యంలో చదివినప్పుడు యేసు చెప్పిన మాట, ఇదిగో మేఘారుడనై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము. ఇప్పుడు నీ చూడలేకపోతే ఆయనకి నీ ఒక దినం చూడాలి. దేవునికి ఇప్పుడు నీకు చూడడానికి ఉన్నది అనగా హృదయ శుద్ధి కలిగిన వారైతే దేవునికి చూస్తుంది. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి కలిగిన దేవునికి చూస్తుంది. అప్పుడు నీ అనగా చూస్తుంది అంటే నీ సొంత కన్నుతోని దేవునికి చూస్తుంది. దేవునికి స్తోత్రం. అదే ఎంత భయంకరమైన చూడండి. దేవునికి స్తోత్రం కలిగి అంటే ఇది ఎలాగ దేవుడు వస్తుందండి? దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు దేవుడు రాకడికి 2 విధములు వస్తున్నారు. ఒకటి సంకల్పాలకు దేవుడు వస్తున్నారు. ఒకటి రెండవది సంకల్పతోడుగా దేవుడు వస్తున్నారు. దేవుడు ఒకసారి సంకల్పరకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి రాదు, భూమి మీద రాదు. ఎక్కడ వరకు వస్తుంది? అక్కడ వరకు వస్తుంది. దేవునికి సొంతం. సంకల్పరకు వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశం వరకు వచ్చి మమ్మల్ని ఏం చేస్తున్నారు? అక్కడ మధ్యాకాశం ఆయాలని పదం గ్రీక్ రాయబడింది. దేవునికి
అక్కడ వరకు వస్తుంది దేవుడు. అవునా? దేవుడు ఇస్సాకు రెబెక్కకి తీసుకోవడానికి వచ్చి ఇంటిలోకి వచ్చిందా? పొలం వరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే విధంగా దేవుడు అక్కడ వరకు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత సంఘములతోని యేసు ఎక్కడ దిగి వస్తుంది? ఒలువు కొండ పైకి దిగి వచ్చినప్పుడు ఈ భూమిలో ఉన్న ప్రతి నేత్రము ఆయనకేమవుతుంది? చూడగలుగుతుంది. ఇప్పుడు చూడలేని వాడు అప్పుడు ఆయనకి. అందుకని అన్నీ చూస్తుంది. అన్ని అక్కడ రాయబడింది కదా. ఎస్ఎక్ఎల్ కింద 12వ అధ్యాయంలో చూడండి, ఎక్కడ ఉంది కదా పదం. 12వ అధ్యాయంలో చూడండి 10, 11, 12 వాక్యం చూడండి. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలులందరికిని చెందును. కాబట్టి వారికి మాట చెప్పుము. నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశంతరి నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగు వాడు రాత్రియందు సామాగ్రిని భుజం మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవలెనని గోడకు కన్నము వేసి 12వ అధ్యాయం 10, 11, 12, 13, 14 కరెక్ట్. అదే నేను చూస్తాను. చూడండి అక్కడ ఉంది, చూసుకుంటే మీరు చదవడం కరెక్ట్ కాదు కదా. కాదు, మీరు చదవడం కరెక్ట్ కాదమ్మా. 12వ అధ్యాయం 10 వాక్యం చదవడం. సక్రియ గ్రంథం ఉన్నాయి. 12వ అధ్యాయం 10. ఆ దినములో దావీదు గ్రహం మీద యెరూషలేములో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంది. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. స్తోత్రం కలిగింది కదా. చూడండి కదా, ఎవరు యేసయ్యకి పుడిచారో వారు చూస్తారు, వారు కూడా చూస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, ఇప్పుడు నీ దేవునికి చూడడానికి ఉన్నది. నీ హృదయము శుద్ధి గలవారు అయితే దేవునికి నీ ఏం చూస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవదే నేను చెప్పింది దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ కన్నుతోని దేవునికి చూడలేకపోతే అప్పుడు నీ సొంత కన్నుతో ఆయనకి ఏమవుతుంది? చూస్తుంది. అది భయంకరము. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చివరి 2 వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము చివరి 2 వాక్యాలు. ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాను చూచిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పిన మాటలు ఎవరికి చూడలేదంటే సింహాసనములో ఆసీన వారికి చూడకుండా ఏం చేయాలి? మమ్మను 16వ వాక్యము చూడమ్మా. 16వ వాక్యము 6వ అధ్యాయం 16వ వాక్యం. మమ్మల్ని ఏం చేయాలి? మరుగు చెయ్యమని. దేవునికి సింహాసనంలో కూర్చున్న వాడికి చూడకుండా మమ్మల్ని ఏం చేయాలి? మరుగు చెయ్యమని వారే చేస్తున్నారు చెప్తున్నారు. ఇప్పుడు నీ దేవునికి చూడలేకపోతే అప్పుడు దేవునికి చూడడానికి భయంకర దినం వస్తున్నారు. అదే నేను చెప్పినమాట, హృదయ శుద్ధి కలిగిన వాడు దేవుని చూసినది. దేవునికి
మన హృదయం ఎలా ఉందో చెప్తానండి. నోటులు తేనె, హృదయములు విషం. మన హృదయం ఎలా ఉంది? నోటులు ఎలా ఉంది? తేనె. మాట వింటే ఉంటే ఏమవుతున్నది? మాదిరం కలిగిన హృదయం ఎలా ఉంది? విషము. ఆకాశంలో ఎగిరిన పక్షికి పట్టుకునవచ్చు, సముద్ర లోపల ఉన్న తిమింగలానికి పట్టవచ్చు. మనిషి ఎన్ని సమస్యలు ఉండొచ్చు కానీ మనిషి హృదయం మాత్రము పట్టుకోవడానికి తెలియడానికి కష్టమండి. దేవుడికి స్తోత్రం కలిగాలి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఈ రాత్రి దేవుడు చెప్పిన మాట ఏమందరూ తెలుసా? హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు, వారెవరికి చూస్తుంది? దేవునికి చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి సంఘ బిడ్డలారా, దేవుడిని చూడడానికి నీ హృదయమేమో ఏం చేయాలి? శుద్ధిపరచుకో. దేవునికి స్తోత్రం. అది నీ వల్లనే అవదు. అదే నేను చెప్పాడు. మన హృదయ శుద్ధిపరచు మన వల్ల చేసి చెయ్యొచ్చు, ఏదైనా చిన్న చిన్న పని అన్ని చేశాను కానీ హృదయం ఏమవుతుంది? శుద్ధి అవ్వదు. అది శుద్ధిపరచడానికి దేవుడి చేత మాత్రం అవుతుంది. దేవుడికి పోయిన వారు మన చర్చలు చెప్పిన వాక్యం యోగ గ్రంథంలో 14వ అధ్యాయంలో 1-2 వాక్యం చూడండి. యోగ చెప్పిన మాట వినండి. త్వరగా ముగిస్తారు. 1-2 స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటకి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాడు. ఆ వాక్యం అందరూ అండర్లైన్ అయ్యారు. ఎవరండి? పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలడు. అది అడిగిన యోగు చెప్పిన 3 ప్రశ్నలు ఉంది. ఒకటి, దేవుడు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. 2, ఇది 3వది దేవుడికి స్తోత్రం. మనిషి చనిపోతే మళ్ళా తిరిగి వస్తారా, బ్రతుకుతావా అని 3 ప్రశ్నలు. అది ఒక ప్రశ్న ఏంటి? పాప సహితుడు, పాపి నుండి పాపరహితుడు ఎలా వస్తుంది? మనుషుల వల్ల ఎవరి వల్ల అవుతుంది? దేవుని వలన జరిగేది. మనసు మార్చితే నీ పాప రహితుడుగా పుట్టగలుగుతాం. స్తోత్రం కలిగిన పాపి అయిన మనిషికి, ఎంత ఘోరమైన మనిషికి కూడా హృదయం దేవుడికి ఇచ్చింది అనుకో, ఒక్క క్షణం ఇద్దరే ఏమవుతుంది? అవుతుంది, మార్చగలుగుతారు. దొంగ సామాన్య పుస్తకం కదా, సరే ప్రశ్న పుస్తకం దానికి సంబంధించిన మాట చెప్తుంది. చదవద్దు, మీకు అందరికీ తెలుసు. కడబట్టి మొదటి నుండి కడబట్టి నుండి అంటే మునుబట్టి కంటే కడబట్టి ఏమవ్వాలి? మంచిదా? ప్రశ్న పుస్తకం ఉంది కదా. కార్య ఆరంభం కంటే కార్యం ఆందోళన ఉండాలి. ఆమె అటు దొంగలకి పిలిచి అడుగుతున్నా అంటే మారవలసి ఉందండి. దొంగ ఆరంభంగా ఉంది, మొత్తం దొంగే అండి. ఆరంభంగా ఉంది, దొంగే ఆందోళన ఉంది. ఆనందము దేవుని తోడి వెళ్ళిపోయే మాట. స్తోత్రం కలిగింది. మన ఆరంభం కంటే అందమైన ఉండాలి. మేలుగా మారండి. రాత్రి దేవుడి సంఘటనకి నేను చెప్పిన మాట ఏమనకంటే, మనస్సు హృదయమేమవ్వాలి? దేవునికి ఇవ్వండి. స్తోత్రం కలిగింది కనుక మన హృదయం దేవునికి ఇచ్చిన అనుకో, అది దేవునికి చూడడానికి ఉన్న మార్గం. అదే స్తోత్రం కలిగింది. హృదయ శుద్ధి కలిగిన వారు దేవునికి ఏమవుతుంది? ఈ రాత్రి చూడండి ఎలాగా హృదయం శుద్ధిపరచండి. దేవుడికి మీరే అయ్యగారు చెప్పారు అనుకొని ఒక కుర్రడికి ఏం చేయాలి? యేసు ప్రభుని 21 రోజు 41 రోజు కొండలెక్కి ఏం చేశారు? ఉపవసించి ప్రార్థన చేశారు. నీ మాట విని ఆయన ఏం చేశారు? 21 రోజు ఒక్క కొండకి ప్రార్థన చేశారు. అలాగే చేయకూడదు.
నేను కూడా హృదయాన్ని శుద్ధిపరిచి దేవుడా నన్ను చూపించిన వాక్యాలు గారు చెప్పారు నాకు చూడాలండి అని దేవునికి స్తోత్రం కలిగారు. దేవుడు వచ్చి నీ దగ్గరికి ఇలా దిగి వచ్చి నిలవడం వాక్యంతో నీతో దేవుడికి లేకపోతే నీ ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు ఏమవుతున్నాడు? దేవుడు స్వరాన్ని ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నీ హృదయానికి దేవుడి శక్తి వచ్చి తాకి ఆయనకు దర్శించినట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవునికి దర్శించండి. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని మన హృదయం దేవుని చేతికి అప్పగిస్తాం. దేవాది రాత్రి నా హృదయం నన్ను శుద్ధిపరచండి. నేను చూడడానికి నాకు ఆశ ఉంది. ప్రార్థన చేయండి. ఈ మాట ద్వారా దేవుడు అందరికీ జీవితాలు అందరి తల ఉంచుకున్నాం. రాత్రి వేళ దేవునికి సమయాలు సమర్పించుకున్నాం. రాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాలు చెప్పినట్టుగా ఈ రాత్రి వేళ హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూసుకోగలిగి తీరుతారు. ఈ రాత్రి వేళ నీ విశ్వాసం మూలముగా యేసయ్యను చూచి తీరడానికి ఉన్న భాగ్య తరగతి రాత్రి వేళ దక్కించుకు తీరడానికి నీ హృదయాన్ని బాగుపరుచుకు తీరును. నీ హృదయం ఎంత మురికి కలిగింది కానీ ఆ హృదయాన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రముతో నింపగలిగిన దేవుడు, నీ హృదయాన్ని దేవుని యొక్క ఆత్మతో నింపగలిగిన దేవుడు, నీ బండ రాత్రి కలిగిన హృదయాన్ని ఆయన మార్చుకోగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ అవకాశం ఇచ్చుకోగలిగి తీరుతావా? పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు వారి మనసాక్షి వారిని పొడిచి తీరినందున యేసయ్య రాసిన రాతకు వారు మార్పు పొంది తీరడానికి ఆశ చెంది తీరలేరు. ఈ రాత్రి వేళ నీ మనసాక్షి నేను పొడిచి తీరిన ఎడలా ఆ పాపిని స్త్రీగా యేసయ్య దగ్గర నిలబడి తీరి దేవా నీ దగ్గర నుంచే నన్ను కడగగలిగే స్థితిగతి కావాలని కోరగలిగి తీరితే ఈ రాత్రి వేళ యేసయ్యని తీర్చుగలిగి తీరొచ్చు. ఈ రాత్రి వేళ సమర్పించుకుందాం. కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము వినగలిగి తీరా మా కనులారా నేను చూచి తీరేంతటిగా ఈ రాత్రి వేళ మాకు అప్పగించిన విశ్వాసము ద్వారా నీ వాక్య లేఖనాలు జరగవా మా మనోనేత్రములను వెలిగించి తీరండి. ఈ రాత్రి వేళ మా హృదయాన్ని సరిపరచుకు తీరండి. అప్పుడప్పుడు హృదయం లోపల పనికిరాని సరుకులన్నీ పెట్టుకు తీరి దేవా దేవుడిని చూచుకు తీరేంతటిగా మేము చూడలేని ప్రవణతలో జీవించి తీరుతున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనం చెప్పేటట్టుగా విశ్వాస తరగతులు యేసయ్యను దేవా చూచి తీరేంతటిగా ఆత్మశక్తితో మా హృదయంలో మేము సంచయించుకు తీరేంతటిగా హృదయం నిండి పొరిలేదు దేవా నోరు ప్రస్తావించుకు తీరేది. ఈ రాత్రి వేళ మా నిండుబాటు కలిగిన హృదయాన్ని ఒకసారి మేము పరీక్షించుకు తీరుతున్నామయ్యా. మా హృదయంలో నీ వాక్యము ధర్మశాస్త్రముగా రాసి ఉంచుమయ్యా. అది సంచయించుకు తీరి అందులో నిలకడతో కలిగి తీరడానికి సహాయం చేయండి. మా హృదయాన్ని దేవ నవీన హృదయముగా మాంసమైన హృదయముగా ఈ రాత్రి వేళ మార్చమని కోరుచున్నాం దేవా. అది కేవలం నీ ద్వారానే జరిగి తీరేది. కారణం ఏంటి దేవా? నా అనాదిత్వం అన్నది మా హృదయంలో సంచయించుకొని ఉంచిన దేవుడవు దేవా. మేము అనాదిత్వము కొరకు మేము ఏర్పరచబడిన వారిని, సృష్టింపబడిన వారిని, నిరూపించబడిన వారిని రాత్రి వేళ అనాదిత్వములు మేము పూర్ణత చెందిన వారిగా మారి తీరుగా సహాయం దయచేయండి. రాత్రి వేళ వాక్యం ఆలకించిన బిడ్డల యొక్క హృదయంలో ఒక రూపాంతర వేదగతి జరిగి తీరుడు కాక ఏది వారి హృదయాన్ని దేవ రోగభరితంగా మార్చుచున్నదో, జబ్బుభరితంగా మార్చుచున్నదో దేవా, ఏ హృదయం వారిని కలంకపరిచే విధానంగా మార్చుచున్నది రాత్రి వేళ వాటి మీదకి దేవుని యొక్క ఆత్మశక్తి వైద్యునిగా వారి తీరుడు గాక. దేవుని యొక్క వాక్యము వైద్య సహాయంగా అంది తీరుడు గాక. కొన్ని హృదయాలను కరగదీయండి దేవా. కొన్ని హృదయాలకు మంచి మనసాక్షి దయచేయండి దేవా. కొన్ని హృదయాలకు మంచి రూపాంతరం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ రీతిగా సహాయం చేయించినందుకు దేవా నీకు స్తోత్రం. అలా కొందరి హృదయాన్ని కూడా మార్చి బాగుపరిచి యేసయ్యను తేరి చూచుకోగలిగే వేదికలుగా వారిని తయారు చేస్తున్నందుకు దేవా నీకు స్తోత్రం. హృదయ శుద్ధి కలిగిన వారిగా ఉండి దేవా ఈ లోకంలో నుంచి ఆరోహణమై యేసయ్యను తేరి చూచే సౌభాగ్య తరగతి మాకు దయచేయండి. రాత్రి వేళ కోడికలో హాజరైన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఊరిలో ఉన్న నివాసులందరినీ కూడా దీవించండి. మేమందరం కూడా నీ కృపలానికి తీరి మేము ఆయనలోకి మా కుటుంబంలోకి మా సొంత పనులకు బయలుదేరుతున్నాం. నేను తీరి చేసుకునేంతటిగా మా జీవితాన్ని క్రమపరచుకోవడానికి సహాయం చేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాలయంలో అక్కడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.
గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి గడికి చెప్దామా? చివరికి గడికి చూద్దామా?